భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 80 ఏళ్ళు కావస్తోంది. మనతో పాటుగా మాట్లాడడానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సార్, 80 ఏళ్ళ భారత స్వతంత్రం గురించి ఏం చెప్తారు? ఒకనాడు ఇంత పెద్ద ప్రజాస్వామికమైన దేశం, 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశం చాలా తక్కువ చూపులో థర్డ్ వరల్డ్ కంట్రీగా ప్రపంచం చూస్తూ ఉండేది. కానీ ఇవాళ అమెరికా, చైనా సరసన భారత్ చేరుకోవడం అనేది అత్యంత గర్వకారణంతో కూడినటువంటి అంశం. ఒకనాడు భారత్ అంటే ప్రపంచంలో భారత అని చెప్పి ముక్కిరిసేటువంటి రోజు నుంచి ఇవాళ భారత్ ప్రపంచానికే నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదిగింది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలకి ఇవాళ భారత మాత ముద్దు బిడ్డలుగా ఇలా సర్వీస్ అందించేటువంటి స్థాయికి ఎదిగింది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి రేపు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రపంచంలో యువశక్తి కలిగినటువంటి అత్యధిక యువశక్తి కలిగిన దేశం భారతదేశంగా నిలిచింది. ఇవాళ 2014 కంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడితే ఇవాళ 11 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగింది భారత్. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఒకనాటి స్లోగాన్, కానీ ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇవాళ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆవిష్కరణ. దాదాపు 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలించింది, 15-16 ఏళ్ల పాటు ఇంకా నడుస్తూ ఉంది బీజేపీ పరిపాలనలో వ్యత్యాసాల గురించి మాట్లాడాలి. అసలు పోలిక లేదు. ఇవాళ ప్రపంచమంతా ఎటువైపు ప్రయాణం చేస్తుందో అర్థం చేసుకున్న మోడీ గారు ఆ దిశగా భారతాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో అపీజ్మెంట్ పాలసీలు తప్ప కట్ త్రోటుగా ఈ దేశ అభివృద్ధి ధ్యేయంగా నిర్ణయాలు తీసుకునే సందర్భాలు లేవు. మీకు తెలుసు, కొల్యూషన్ గవర్నమెంట్లో ఎక్కడ కూడా సొంత మంత్రులే జైళ్ళ పాలన పరిస్థితి మనం చూసినాం. ఒక 2G స్కామ్, ఒక స్కోల్ స్కామ్, ఒక బోఫర్ స్కామ్, అనేక రకాల స్కాములతో దేశ ప్రతిష్ట మట్టగలిసిపోయినటువంటి ఈ రోజులలో ఎక్కడ కూడా స్కాములకు ఆస్కారం లేకుండా నా భారత్ శ్రేష్ఠ భారత్ అనే పద్ధతిలో కూడా ఇవాళ మోడీ గారు తీసుకుపోతున్న తీరు అత్యంత అంటే ప్రజానికంలో ఒక గొప్ప భావన మాత్రం పెరిగింది. ఇప్పటికీ కూడా కూడుగుడ్డ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షలు ఇవ్వమని చెప్తా ఉంది. మీరు మల్కాజ్గిరి క్యూర్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. దీనికి మీరు సమర్థిస్తారా, లేకపోతే ఎలా చెప్తారు? ఇవాళ వాస్తవంగా రూరల్ ఏరియాలో ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 1,25,000 రూపాయలు, ఇవాళ అర్బన్ ఏరియాలో 1,75,000 రూపాయలు డెఫినెట్గా ప్రేరణలకు అనుగుణంగా కేంద్రానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కొంత యాడ్ చేస్తూ ఉంది. మేము మొన్ననే కలిసి ఇవాళ దేశంలో 4 కోట్ల ఇండ్లు కట్టినప్పటికి కూడా ఇంకా అనేక కోట్లాది మందికి సొంత ఇంటి కళ నెరవేర్చాల్సిన అక్కడ ఉంది. కాబట్టి ఇంట్లో మనిషి చనిపోతే అనాథ శవంగా ఉండకుండా ఉండాలంటే ప్రతి మనిషి కూడు గుడ్డ నిల్వ నీడ, కాబట్టి ఆ నిల్వ నీడ అనేటువంటి అతి ముఖ్యమైన అంశాన్ని మోడీ గారు గుర్తించి ఇప్పటికే 4 కోట్ల ఇండ్లు కట్టించినారు. కాబట్టి రాబోయే కాలంలో అవసరమైతే పెరిగినలకు అనుగుణంగా కొంత పెంచుకొనైనా ప్రతి మనిషికి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మాత్రం కాదు, రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇది ఈటల రాజేందర్ చెప్తున్న మాట. మొత్తం మీద 80 ఏళ్ల పాటు 80 ఏళ్ళు కావస్తూ ఉంది. 80 ఏళ్ళ భారత స్వతంత్రం గురించి అయితే వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.